హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మరొక సరికొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసింది మీ శ్రీ వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈసారి అయితే బ్లాగ్ చాలా అంటే చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. ఎందుకంటే మేము టీచర్స్ అంతా కలిసి ఒక ట్రిప్కి అయితే ప్లాన్ చేసాం. అలా అంటే ముందు ఒకసారి టీచర్స్ అంతా వెళ్ళాం కదా, అదే విధంగా ఈసారి కూడా టీచర్స్ అంతా కలిసి మంచి ట్రిప్కి అయితే ప్లాన్ చేసాం. అయితే మేము ఈ ట్రిప్ అనేది ఎన్ని డేస్ ఎలా ఎంజాయ్ చేస్తాం అనేది ఈ బ్లాగ్లో చూసేసేయండి. ఫ్రెండ్స్, మేమంతా ఒక దగ్గర గ్యాదర్ అవుదాం అనుకున్నామండి. ఆ గ్యాదర్ అయిన చోటుకి నేనైతే మార్నింగ్ 5:30 కల్లా బయలుదేరిపోయాను. ఇదిగోండి, మొత్తానికి మేము బయలుదేరి చోటుకి అయితే చేరిపోయాను. అలాగే మా టీచర్స్ అంతా కూడా వచ్చేసారండి. గుడ్ మార్నింగ్ ఆల్. ఓకే, ట్రిప్ ఎంజాయ్ చేద్దాం మరి. ఓకే, రాధిక టీచర్, వెరీ రాధిక టీచర్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రాధిక టీచర్, ఫుల్ ఎంజాయ్. అయ్యో, ఇంక ఈ విధంగా అందరూ విష్ చేసుకున్న తర్వాత మా వ్యాన్ అయితే బయలుదేరిపోయింది. అయితే జర్నీ చేసేటప్పుడు బోర్ కొడుతుంది కదా, మరి బోర్ కొట్టకుండా ఉండాలంటే ఒక గేమ్ ని ప్లాన్ చేయాలి. అదే విధంగా మేమంతా కూడా ఒక మంచి గేమ్ ని అయితే ప్లాన్ చేసామండి. మేము టీచర్స్ అంతా ఏ ట్రిప్ కి వెళ్ళినా సరే ఈ గేమ్ తప్పకుండా ప్లాన్ చేసుకుంటామండి. ఈ గేమ్ చాలా ఫన్నీగా ఉంటుంది అనుకోండి. అయితే ఆ గేమ్ ఏంటో మీరే చూసేసేయండి. ఇక్కడ చూసారు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క చిట్ అయితే ఇస్తున్నారండి. ఈ చిట్స్ లో డిఫరెంట్ ఫన్నీ నేమ్స్ అయితే రాస్తారండి. కాబట్టి వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ కాకుండా మేము అనుకున్నంత టైం వరకు ఈ ఫన్నీ నేమ్స్ తో అయితే పిలవాల్సి ఉంటుంది. ఒకవేళ మర్చిపోయి పొరపాటును కూడా వాళ్ళ ఒరిజినల్ నేమ్ తో పిలిస్తే పిలిచిన వాళ్ళు ఎవరికైతే పిలిచారో వాళ్ళకి ఒక కాయిన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మేము గేమ్ ని అయితే స్టార్ట్ చేసేసాం. మేమంతా ఎలా ఎంజాయ్ చేసామో మీరే చూసేసేయండి. అసలు పేర్లు ఏమన్నా పేరుకి మన ఊర్వశి అంటది. మళ్ళీ నేను చెప్తాను ఒక్కరికి. సార్ ఏమని తెలుసుకున్నారు సార్? ఓకే, కావాలి ఇప్పుడు. ఓకే, నేను చెప్తాను. నేను భీమసేన, నేను దుర్యోధన, సార్ భీమసేన, అరుంధతి, చంద్రముఖి, మేనక, రంభ, ఊర్వశి, సతీ, అనసూయ. మీది రథకలిచ, మీది సావిత్రినా? ఎంత సౌత్ పక్కర్లేదు, మనకి ఎంత సౌత్ కలిగి రాదు అసలు. ఓకే, పేరు పిలవాలంటే గుండెల్లో దడపడుతుంది. అమ్మని కూడా పిలవకూడదా? ఓకే, ఇప్పుడు అందరికి పేర్లు గుర్తున్నాయో లేచి వస్తా టెస్ట్ చేస్తున్నాను. నేను దుర్యోధనుడిని, లాస్ట్ భీమసేనుడు. తర్వాత నెక్స్ట్ చెప్పండి. ఊర్వశి, రంభ, సతీ సావిత్రి, సతీ అనసూయ, తిలోత్తమ, భీమసేన. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా సరదాగా గేమ్ ఆడుకుంటూ జర్నీని అయితే ఎంజాయ్ చేస్తున్నాం. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ టైం అయింది కదా, ఇంకా అందరం మంచి హోటల్ చూసుకొని బ్రేక్ఫాస్ట్కి అయితే బయలుదేరిపోయాం. మొత్తానికి ఇప్పుడు మనకు టైము సుమారుగా 6:45 అయితే అయ్యింది. ఇప్పుడు నెక్స్ట్ ఇవ్వండి బిస్కెట్స్ అండ్ చాయ్. ఓకే, కాఫీ తాగే వాళ్ళు కాఫీ, చాయ్ తాగే వాళ్ళు చాయ్. పదండి వెళ్ళిపోదాం. ఇంక మొత్తానికి అందరూ ఫుల్గా టిఫిన్ చేసి మేము వెళ్ళాల్సిన చోటుకైతే బయలుదేరిపోయాం. ఇంకా కాసేపటి జర్నీలోనే మా డెస్టినేషన్కి అయితే చేరిపోయాం.
అయితే మేము ఎక్కడికి వచ్చామన్నది చెప్పనా? అదేనండి, వర్గంలో ఉన్న సరస్వతి అమ్మవారి గుడికి అయితే చేరిపోయాము. మా మొత్తం ట్రిప్ లో మేము విజిట్ చేసిన ఫస్ట్ టెంపుల్ కదా, అందుకోసమే అందరూ చాలా హుషారుగా ఉన్నారనుకోండి. జై బోలో సరస్వతి మాతాకి. ఫ్రెండ్స్, నేను ఈ వర్గంలో ఉన్న సరస్వతి అమ్మవారి గుడికి అయితే చాలా రోజుల క్రితం వచ్చానండి. కానీ అప్పుడైతే ఇంత డెవలప్మెంట్ అయితే లేదండోయ్. ఇప్పుడు చూడబోతే చాలా చక్కగా డెవలప్ చేశారనుకోండి. అయితే ముందుగా ప్రాంగణంలో ఉన్న వినాయకుడిని అయితే దర్శించుకున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఈ విధంగా ఆ విఘ్నేశ్వరుడికి జయ జయకారాలు పలుకుతూ వినాయకుడికి ప్రదక్షిణాలు చేసి చక్కగా సరస్వతి అమ్మవారి గుడి లోపలికి అయితే బయలుదేరిపోయాం. నేను చెప్పాను కదండి, నేను చాలా రోజుల క్రితం అయితే వచ్చానని. కానీ అప్పటికి ఇప్పటికి కంపేర్ చేసుకుంటానండి, ఇప్పుడు చాలా డెవలప్ చేశారనుకోండి. అండ్ ప్రాంగణం మొత్తం చాలా నీట్ అండ్ క్లీన్గా అనిపించిందండి. జై బోలో సరస్వతి మాతాకి. అలాగే గుడి ప్రాంగణంలో రంగురంగులుగా దేవతామూర్తుల విగ్రహాలతో అలంకరించేసరికి ఎక్సలెంట్గా అనిపించిందండి. మొత్తానికి మేమైతే సరస్వతి అమ్మవారి గుడిలోకి అయితే చేరిపోయాం. అలాగే మేము వెళ్ళింది మార్నింగ్ కాబట్టి అప్పుడే సరస్వతి అమ్మవారిని అయితే అలంకరించి ఇంకా అలంకార హారతి అయితే మొదలు పెట్టారు. ఈ అలంకార హారతిలో భాగంగా చక్రహారతి, కుంభహారతి, ఈ విధంగా నానా రకాలుగా హారతులు ఇవ్వటం మూలన మాకైతే చాలా బాగా అనిపించిందండి. ఇంకా హారతులన్నీ చూసి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మేము కిందకైతే బయలుదేరిపోయాం. అయితే వెళ్తున్నప్పుడు మధ్యలో అయ్యవారు వచ్చేసరికి ఇక్కడ తీర్థం అలాగే కుంకుమ అయితే ఇచ్చారండి. అండ్ కొండపై నుండి కిందకి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఉన్న వ్యూ చూడండి. ఆ సరస్వతి అమ్మవారు మొత్తం లోకాన్నంతా తన అభయహస్తంతో జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ధైర్యాన్ని ఇస్తున్నట్టుగా అనిపించింది. అలాగే గుడి ప్రాంగణంలో ఉన్న చంద్రమౌళీశ్వర స్వామిని, వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకున్నాం. ఒక్కసారి ఈ గుడి ప్రాంగణం మొత్తం చూడండి, ఎంత విశాలంగా అలాగే ప్రశాంతంగా ఉందో. మేము వెళ్ళింది సమ్మర్ మూలన కాస్త ఎండగా అనిపించింది కానండి, ఈవినింగ్ టైంలో వెళ్తే గనక ఈ ప్రాంగణంలో ఈ ప్రశాంతతని భలే అనుభవించవచ్చు అనుకోండి. ఇంక ఈ అమ్మవారి గుడిని అయితే చక్కగా దర్శించుకున్నాం కదా, ఇప్పుడు వేరే దగ్గరికి అయితే బయలుదేరిపోయాం. అయితే మేము వెళ్ళింది 3 days ట్రిప్ కాబట్టి మధ్య మధ్యలో స్నాక్స్ అయినా రిఫ్రెష్మెంట్స్ అయినా ఉండాలి కదా. అందుకే సరదాగా అందరం ఈ కీర దోసకాయ ముక్కల్ని ఒలుచుకొని చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేసామండి. అండ్ నెక్స్ట్ మేము మేమంతా ఎక్కడికి వెళ్తున్నామో తెలియాలంటే నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడాల్సిందే. మరి చూస్తారు కదా. అంతే, ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు నా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేసి ఆల్ అనే సింబల్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.